పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పదవి స్వీకరించిన తర్వాత ముందు తన శాఖలకు సంబంధించి సమగ్రంగా విశ్లేషించారు. ఆయా శాఖలతో రివ్యూలు చేసుకొచ్చారు. పూర్తి డీటెయిల్డ్ మ్యాటర్ తీసుకున్నారు. ఆ తర్వాత ఆయన తన నియోజకవర్గానికి వెళ్ళారు. పిఠాపురంలో ఘన స్వాగతం లభించడం, అక్కడ వివిధ అంశాలకు సంబంధించి మాట్లాడటం, బహిరంగ సభ ఇదంతా జరిగింది. ఆ తర్వాత వచ్చేటప్పటికి తన కార్యకలాపాలు ఏం చేస్తున్నారు, ఆయన పిఠాపురం విషయం వదిలిపెట్టలేదు. పిఠాపురానికి సంబంధించి ఓ పక్కన ఏది మున్సిపల్ అధికారులతో అట్లాగే ఈ సర్వే అధికారులతో వాళ్ళతో కూర్చోబెట్టి మాట్లాడారు. టోటల్గా నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, మున్సిపాలిటీ ఏది స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి సమస్యలు ఏంటి, వాటిట్లలో ఎలా పరిష్కరించాలి, ఈ అంశాలకు సంబంధించినటువంటిది సమగ్రంగా విశ్లేషించారు. అధికారులు అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ చెప్పుకొచ్చారు. అధికారులు ఒకళ్ళకొకళ్ళకి మధ్యన ఉన్నటువంటి వివాదాలు కూడా అక్కడ తెలిసినాయి ఆయనకి. టోటల్గా పిఠాపురానికి సంబంధించి తనదంటూ ఒక ముద్ర వేయాలన్నటువంటి ప్రయత్నం ప్రారంభించారు.